తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై పొంగులేటి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పొంగిలేటి చెప్పారు. ఈరోజు పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించారు. పార్టీ పరంగా బీసీ సోదరులకి 42%